ప్రళయం వరకు వాయిదా వేస్తాడు. అయితే 3 పాపకార్యాలకు శిక్ష మనిషి తన మృత్యువుకు ముందే మరణించడానికి ముందే అనుభవించవలసి ఉంటుంది. ఆ 3: 1 తిరుగుబాటు, తలబిరుసుతనం; 2వది తల్లిదండ్రుల పట్ల అవిధేయత; 3వది బంధుత్వాల తెగతెంపులు. చూడండి ఈ 3 ఎంత పెద్ద పాపాలో. అందుకే మనిషి మరణించాక కూడా సమాధిలో కానీ, ప్రళయదినం రోజు కానీ, నరకంలో కానీ శిక్షలు ఉంటాయి. కానీ కొన్నిటికి ఈ ప్రపంచంలోనే కొంతమందికి కొన్నిటికి శిక్షలు ఇక్కడ కూడా లభిస్తాయి. తిరుగుబాటు, తలబిరుసుతనం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, బంధుత్వాల తెగతెంపులు, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు, బంధువులు, అత్తమామలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, వీటి మధ్యలో మరి ఈ తెగతెంపులు ఇలాంటివి అనేకం ఉంటాయి. ఇంకా మీరు ఆలోచిస్తే చాలా దొరుకుతాయి. ఈ ప్రపంచం సమస్తం ఉపయోగకరమైన సంపదే. ఈ సంపదలో అత్యుత్తమమైంది సద్వర్తనురాలైనటువంటి మహిళ. సుబ్హానల్లా. 3 విషయాలు ఎవరిలో చోటు చేసుకుంటాయో, 3 విషయాలు ఎవరిలో ఉంటాయో అల్లా ఆ వ్యక్తి మరణాన్ని సరళతరం చేస్తాడు, అతనికి స్వర్గప్రవేశం కల్పిస్తాడు. ఆ 3 ఏమిటి అంటే బలహీనుల పట్ల మార్దవం, 2 తల్లిదండ్రులతో ప్రేమానురాగాలు, 3 నౌకరులతో మంచి నడవడి. సృష్టి యావత్తు దేవుని యొక్క సంతానం, అంటే దేవుడు సృష్టించిన సృష్టి. దేవుని సంతానం ఎడల అంటే బలహీనులు, అశక్తుల ఎడల మేలు చేసేవారు దేవుని ప్రేమకు పాత్రులవుతారు. అంటే ఎవరైతే బలహీనులుగా, ఎవరైతే నిరాశ్రయులుగా, ఎవరైతే బలహీనంగా, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారికి ఎవరైతే సహాయం చేస్తారో దేవుని ప్రేమకు ఆ సహాయం చేసేవారు కూడా పాత్రులవుతారు. అల్లాహు అక్బర్. ప్రజల సేవ చేసి సేవలో అందరికన్నా మున్ముందు ఉండే వ్యక్తిని మరెవరైనా మరే సత్కార్యం చేసి అయినా మించిపోలేరు. అయితే షహీదు స్థానం జనసేవ చేసే యోధుని కన్నా ఉన్నతమైనది. బలహీనులకు, ఉపేక్షితులకు వారి హక్కును ఇప్పించని వాతావరణం ఉన్న సమాజాన్ని అల్లా పరిశుద్ధపరచడం జరగదు. ఉపేక్షితులు,